ప్రకృతి దానం, ప్రకృతిని పరిరక్షించడం, విద్యను భారతీయం. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తాం సార్ మేము అంటే డబ్బులు మీరు ఫిట్ కొట్టలేదు, డబ్బులు ఫిట్ కొడితే మిమ్మల్ని లోపలేస్తారు. మేము బంగారు ఇస్తాం సార్ అంటే బంగారు మీరు సృష్టించలేదు ప్రకృతిని. మేము అన్నం పెడతాం సార్ అంటే అన్నాన్ని నువ్వు సృష్టించలేదు. నీళ్లు పోస్తామంటే నీళ్ళు సృష్టించలేదు. మేము భూమి దానం చేస్తామంటే భూమి నీకు కాదు, వాసుదేవుడు. రక్తం దానం చేసిన రక్తాన్ని కూడా నువ్వు సృష్టించలేదు. ఈ సృష్టిలో నువ్వు ఏది సృష్టించలేదు, నువ్వు ఆ బ్రహ్మ పదార్థం విలువ మీరు ఎప్పుడు కట్టుకోలేదు. మీరు మాకేం అప్పు లేవులే, మేము ఎవరితో అప్పు చేయగలుగుతారు, ఇది అప్పు కాదు. అసలైన అప్పు ఇది. ఏది? నువ్వు తింటున్న అన్నము, తాగుతున్న నీళ్ళు, పీల్చుతున్న గాలి నిజమైన అప్పు. అందరికీ వారి వారి హక్కులు ఉంటాయని ఫస్ట్ మనం గమనించాలి. వీరందరిది జీవనం మన దగ్గర ఉందో వాటిది జీవనం అంతే ఉంటుంది. మన హక్కు ఎంత ఉందో వాటి హక్కు అంతే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ జీవనం దాన్ని ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటామా మనం? అంటామా? ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటామా? ఎవరి జీవనం వారేది. దీన్ని తింటే అది బతుకుతుంది, ఆ దాన్ని తింటే ఇది బతుకుతుంది. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఈ బ్యాలెన్స్ జరగడానికి మూలం ప్రకృతి. ఇక్కడ ప్రకృతి అంటే చెట్లు, మొక్కలు, తీగలు, గడ్డి. గుర్తుపెట్టుకోండి. ఏమి చెప్పండి? వీటి వల్లే 84 లక్షల జీవరాశులు బతుకుతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఇది మీకు వేదాల్లో దొరకదు, సబ్జెక్టు ఉపనిషత్తుల్లో దొరకదు, గూగుల్లో దొరకదు. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా మీకు ఈ సబ్జెక్ట్ దొరకదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మిక్స్ ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్, అంటే ఒక రీసెర్చ్ సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు ఈ ప్రకృతి ఇంత విశిష్టమైనది అంటే, మీరు ఫారెస్ట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఫారెస్ట్ స్పెల్లింగ్ చెప్పండి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ 84 లక్షల జీవరాశులకి ఆధారం అని నేను అంటాను. ఏ జీవరాశి కానీ 50 లెటర్లు లేకపోతే ఏది వర్క్ లేదని నేను అంటాను. మీరు తెలుసుకుంటారు. ఓకే. ఇప్పుడు నంబర్ 1 F ఏమిస్తుంది? ఏమిస్తుంది? ఈ F అనేది ఫుడ్ ఇవ్వకపోతే చీమ కూడా బతకలేదు, మనిషి కూడా బతకలేదు. ఎవరన్నా తయారు చేయగలుగుతారా? ఒక అన్నం గింజని, ఒక యాపిల్ ఎవరైనా తయారు చేయగలుగుతారా? ఒక ఆకును ఎవరైనా తయారు చేయగలుగుతారా? గడ్డి ముక్కని ఎవరైనా తయారు చేయగలుగుతారా? ఇవి తయారు కావాలంటే ఏం చేయాలి? మీ దృష్టిలో ఫార్మింగ్ చేయాలి అంటారు కదా. నేను దృష్టిలో చెబుతాను. కానీ ఒక ఆకు కానీ, ఒక పండు కానీ, ఒక గింజ కానీ తయారు కావాలి అంటే ఎంతమంది పని చేయాలంటే, మీ దృష్టిలో రైతులు కరెంటు నీళ్ళు అంటారు. అస్సలు సత్యం చెబుతా. భూమి, జలము, అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, ఇంద్రుడు, ప్రకృతి, నవగ్రహం, ఇంతమంది పనిచేస్తే ఒక అన్న పదార్థం, అది ఆకు కావచ్చు, కాయ కావచ్చు, గింజ కావచ్చు, వస్తుంది. అందుకే మనం అన్నాన్ని ఏమంటాము? ఏమంటాము? బ్రహ్మస్వరూపము అంటాం. అంటే దేవతల చేత అంటే ప్రకృతి మనం రుణపడుతున్నాం. ఓకే. సెకండ్ వన్ ఓ. సూపర్. ఓ అంటే ఏ జీవైనా జీవించాలంటే ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తిని తయారు చేసే శక్తి ఎవరికైనా ఉందా? ప్రాణశక్తి లేకపోతే ఏ జీవైనా జీవిస్తుందా? కాబట్టి ఈ ప్రాణశక్తి బ్రహ్మ పదార్థం, అటామిక్ పవర్ అంటారు దీన్ని. పరమాణు శక్తి అంటారా? అటామిక్ పవర్ అంటారు. ఈ ప్రాణశక్తి బ్రహ్మ పదార్థం ప్రాణశక్తిని ఇచ్చే ఈ ప్రకృతి శక్తులు. మల్లెపూ ఉంది, అణుశక్తి. అది అణు మల్లెపూ జీవనాధారమైన నీరు కూడా మనకు అవసరం. రోజుకి ఎన్ని నీళ్ళు వాడతాం మనం? మ్యాక్సిమం మినిమం అంటే 50 లీటర్లు, మ్యాక్సిమం అంటే 100 పైన. 10 సార్లు ప్లస్ కొడతామా? ఆడే 100 లీటర్లు. ఒకసారి బాత్ చేస్తామా? ఆడే 15 నుంచి 20 లీటర్లు. వాష్ చేస్తామా? ఆడే 20 నుంచి 30 లీటర్లు. మనం ఇంటి ముందు కలుగుతాం. ఆడ ఒక 10-15 లీటర్లు. జీవనాధారమైన చుక్క నీటిని మనం సృష్టించగలమా? ఒక చుక్క నీటిని సృష్టించలేదు. అంతటి విలువైన నీరు
మనం వాడుతున్నాం. దానికి జమ కట్టాలంటే మన చేత కాదు, చెట్టును మొక్కను పెట్టి మనం అవి వర్షాన్ని తెప్పిస్తాయి. నో 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 నో. ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఎకోసిస్టమ్ అంటే ఏంటి చెప్పండి. రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ అంటే భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఆక్సిజన్ తీసుకుని ఏమవుతాయి? కార్బన్ డైఆక్సైడ్ ని శుద్ధి చేసే విధానం మిషన్ కనిపెట్టారు మనుషులు. కనిపెట్టారా? నో. చెట్లు మొక్కలు తీగలు గడ్డి వాటిని తీసుకొని మళ్ళీ ప్రాణశక్తిగా ఆక్సిజన్ గా మార్చి మనకు రిలీజ్ చేస్తాయి. ఓ కాలంలో ఎప్పుడో అధిక శాతం విషవాయువులు నిలబడిందంట. పురాణాల గాథ. సముద్ర మదనం చేసేటప్పుడు విషం వచ్చింది, దాన్ని పరమశివుడు తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాడట. ఏమంటారు ఆయన? అంటే విషం ఇక్కడే ఉంది. అసత్తు అంటే పనికిరాని పదార్థమైంది. నేను సత్ పనికొచ్చే పదార్థం. బృందారంగా గమయ ప్రయాణించాలి. ఈ బ్రహ్మ పదార్థం తీసుకున్నాను. అసత్తోమ సత్ గమయ ప్రయాణించాలి. 2 తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, అజ్ఞానం, అంధకారం, అవిద్య అయిన నేను జ్యోతిర్ లైట్ వెలుగు, తేజస్సు, జ్ఞానం, కాంతి వైపు గమయ ప్రయాణించాలి. 3 మృత్యుర్మ అమృతం గమయ. మృత్యుర్మ మృత్యు బల్లాపు చావు పుట్టుకల్లో ఇక్కడే పుట్టి ఇక్కడే సచ్చి, ఇక్కడే పుట్టి ఇక్కడే సచ్చి అజ్ఞానంతో ఈ చక్రంలో మునుగుతున్న నేను అమృతం దైవత్వం వైపు గమయ ప్రయాణించాలి. అంటే నువ్వు ఈ విషయం తెలుసుకోవాలి, లేకపోతే అంతే. నువ్వు 7వ తరగతి పాస్ కానంత వరకు నువ్వు ముందుకెళ్ళలేవు. కొత్త పంపిస్తారా? 10వ తరగతి పాస్ కానంత వరకు 11 పంపిస్తారా? ఈ పాస్ సర్టిఫికేట్ ఎక్కడ? నీ జ్ఞానం ఎక్కడ రాసావు? నువ్వు పాస్ మార్కులు ఎక్కడ వచ్చాయి? నీ జ్ఞానం ఎక్కడ? కాబట్టి మనిషిగా నువ్వు దైవత్వంతో పొందలేవు. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తారు, ఇంకా 10కి కూడా పనికిరా ఉంటారు. ఏ బాగా అయిపోయింది పోయి కదా. చించండి ఆలోచించండి. నేను చెప్పనా? సాయిల్ కన్జర్వేషన్. ఈ భూమి రక్షించబడాలంటే లిజన్ బాబు, ఈ భూమి రక్షించబడాలంటే భూమిలోకి ప్రకృతి యొక్క వ్యర్థాలు కలవాలి. ప్రకృతి యొక్క వ్యర్థాలు కాకుండా ఈ భూమి ఎప్పటికీ శక్తివంతం కాలేదు. ప్రకృతి లేని చోట భూమి మరిభూమిగా ఎడారిగా మారిపోతుంది. అక్కడ ఏ జీవి జీవించలేదు. నోట్ దిస్ పాయింట్. సాయిల్ ఎప్పుడైతే కన్జర్వేషన్ లో లేదో, సహజ సిద్ధంగా శక్తివంతంగా లేదో, అక్కడ మొక్కలు వేస్తే విత్తనాలు వేస్తే బతుకు. ఎప్పుడైతే నువ్వు సహజ సిద్ధమైన పదార్థాన్ని భూమిలో మళ్ళీ కలుపుతావో, దానికి నిప్పు పెట్టకుండా దాన్ని కలిపేస్తావో, ఆ ప్రాంతం అంతా ఏ విత్తనాలు పడేస్తే ఏపుగా పెరుగుతుంది. ఒక నీకు ఫుడ్ ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది, ఎకో సిస్టమ్ చేస్తుంది, మళ్ళీ సాయిల్ కన్జర్వేషన్ చేస్తుంది. రైట్? కాబట్టి చెత్త చెదారానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు భూమిలో నుంచి ఇంత పెద్ద గడ్డి పెరిగింటుంది. ఓ అంటే ఆర్ అంటే ఈ అంటే ఎస్ అంటే ఈ అంటే టెంపరేచర్ బ్యాలెన్స్. ఇంత మహత్తరమైన తల్లి కంటే విశిష్టమైన ప్రకృతి, దీన్ని కాపాడుకోవాల్సిన. గాలి తీసుకోండి కదా, అయినా కూడా పట్టుకున్నట్లే ఇంకొక మళ్ళీ వదిలేయండి. అదృష్టం లేకుండా ఉంది, వాళ్ళు కూడా అదృష్టం వచ్చింది. ఈరోజు మీ ద్వారా తెలుసుకున్న ఈ విషయాలను జీవన పర్యంతం
పర్యంతం పాటిస్తూ తల్లి కంటే గొప్పదైన ప్రకృతిని పరిరక్షిస్తూ అడవులను కాలిపోకుండా రక్షించుకుంటూ సమస్త జీవరాశులకు అన్నదానం, ప్రాణదానం, జలదానం, భూదానం చేసి ఉత్తములుగా ఉన్నతులుగా జీవించి అన్నవారి పేరు ప్రతిష్టలు నిలబెడతామని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాం. చెప్తారా? భారత్ మాతాకి జై.